లుక్ సూపర్గా ఉందండి. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఒకసారి ఆన్ చేసేద్దాం మన వాళ్ళందరి కోసం. హలో, అయిపోయిందా సినిమా? హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఇదొక స్పెషల్ వీడియో అండి. ఏంటంటే ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే మనం ఈరోజు DJI Osmo 5 Pro యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ ది DJI యాక్షన్ కెమెరా 5 Pro. ఇది బిల్ అండి, 1 year వారంటీ. మనం చదవలేం కదా, పక్కన పెడదాం. ఇది DJI 5 Pro యాక్షన్ కెమెరా. దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే అండి, నా దగ్గర GoPro Hero 4K ఆల్రెడీ ఉంది. అయితే అది లో లైట్లో అసలు కెమెరా రికార్డింగ్ అవ్వట్లేదు అనమాట. దానికోసమని దానికి మైక్ సెటప్ కూడా చాలా ప్రాబ్లం. దానివల్ల చాలా రోజులు దాంతో అడ్జస్ట్ అయ్యాను, కానీ వీడియోలు సరిగ్గా రావట్లేదు. మీకు మంచి వీడియోలు క్లారిటీగా కొంచెం సినిమాటిక్గా తీయాలంటే కెమెరా కూడా బాగుండాలి. కెమెరా బాగోకుండా మనం ఏమి చేయలేము. అందుకోసమని ఇది తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీని ఇంకేం తీసుకోనండి, అయిపోయింది ఆ సినిమా. చూడండి, 2 బాక్సులు ఉన్నాయి ఇందులో. ఇంకొకటి ఏదో ఉంది. తర్వాత దీన్ని ఇలా పెడదాం, బాగుంటుంది కదా చూడడానికి. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దామండి. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఏమున్నాయంటే C టైపు ఛార్జింగ్ కేబుల్, తర్వాత ఈ 2 స్క్రూలు ఉన్నాయండి ఇందులో. ఇది మాన్యువల్ బుక్, స్టిక్కర్స్ చాలా ఇరికిరిగ్గా పెట్టారండి బాక్సుల్లోనివి. ఈ బాక్స్ ఖాళీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇది బ్యాటరీలు అండి, 3 బ్యాటరీలు ఉన్నాయి ఇందులో. నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెడితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఛార్జింగ్ తక్కువ ఉంటే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట. ఒక్కొక్క బ్యాటరీ 1950 mAh కెపాసిటీ అండి. అంటే వాళ్ళు చెప్పడం మాత్రం కంపెనీ వాళ్ళు 4 గంటల సేపు వస్తుంది అని చెప్తారు, కానీ అంత రాదు. వస్తే ఒక 1.5 గంట సేపు ఆగకుండా వస్తే చాలు. 4K 60 frames రెజల్యూషన్లో. ఇది సెల్ఫీ స్టిక్ అండి, చాలా బాగుంది. ఇక్కడ రబ్బర్ టైప్లో ఇచ్చారు గ్రిప్పు, చాలా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. లెంత్ ఎంత వస్తుందో చూద్దామండి. ఓయమ్మ, వామ్మో, దీంతో మొత్తం 360 degrees చేయొచ్చు అనుకుంటా కదండి. అదిగో చూడండి, అక్కడ వరకు వచ్చింది. చాలా పొడుగు వచ్చింది. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మామూలుగా మనం ఇంతకుముందు సెల్ఫీ స్టిక్ నా దగ్గర ఇంకోటి ఉంది, కానీ అది బాగా డెలికేట్గా ఉంటుంది. కొంచెం ఇలా దూరంగా పెట్టాలంటే భయం వేస్తుంది, కెమెరా పడిపోతుందేమో అని. ఇది అలా లేదు, చాలా క్వాలిటీగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయో చూద్దామండి. ఈ బాక్స్లో ఏమున్నాయంటే, ఇది ఒక కెమెరా కేస్ అండి. ఇది నేను కెమెరా అనుకున్నాను, సైజ్ చూసి కెమెరా అనుకుని ఇది తీసాను బయటికి, కానీ ఇది కెమెరా కేసు, కెమెరా పెట్టుకోవడానికి. ఇది మ్యాగ్నెట్ మౌంట్ అండి కెమెరాది, కెమెరాకి పెట్టుకోవడానికి. తర్వాత చాలా రివ్యూల్లో నేను చూశాను, ఇది కూడా కెమెరా హెల్మెట్ మౌంట్ అండి. ఇది హెల్మెట్కి పెట్టుకోవడానికి అనమాట. ఈ 2 ఉన్నాయి. ఈ 2 సైజులు అని చెప్తున్నారు. 2 ఒకటే సైజులో ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ ఏం లేదు. 2 ఒకే సైజులో ఉన్నాయి. ఇది హెల్మెట్ మౌంటు. తర్వాత చాలా రివ్యూల్లో చూశాను, ఇదేంటో ఎవరు చెప్పలేదు నాకు. నిన్న షాప్లో అడిగాను అనమాట నేను. ఇదేంటంటే మనం ఇందులో ఇలా పెట్టి దీనికి ఇలా మౌంట్ చేసి బిగిస్తాం కదండి కెమెరాని. అప్పుడు
వాచర్స్ లాగా ఉపయోగించుకోవడానికి అనమాట మధ్యలో. అప్పుడు ఇవి పెట్టి ఈ వాచర్స్ పెట్టి టైట్ చేస్తే బాగా టైట్ అవుతుంది అనమాట. దానికోసం అవి ఇచ్చారు. ఇప్పుడు అసలు సిసలైన మెటీరియల్ మన బంగారం. మనకి సినిమాటిక్లో ఎక్కడెక్కడ ఏమేం కావాలో అన్నీ నీట్గా షూట్ చేసి ఇవ్వడానికి DJI యాక్షన్ ఓస్మో ప్రో కెమెరా. ఇదేనండి DJI ఓస్మో యాక్షన్ ప్రో కెమెరా. లుక్ సూపర్గా ఉందండి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంది. మరి ఒకసారి ఆన్ చేసేద్దాం మన వాళ్ళందరి కోసం. బ్యాటరీ, ఈ బ్యాటరీని లోపల చూసి పెట్టుకోవాలని చెప్పాడండి నిన్న షాప్లో ఆయన నాకు. ఎటువైపు అయితే పిన్స్ ఉన్నాయో అటువైపు మనం కరెక్ట్గా పెట్టి బ్యాటరీ ఇలా టక్కుమని సౌండ్ రావాలన్నమాట బ్యాటరీ పెట్టినప్పుడు. చూసారా, గమనించారా మీరు? అదిగోండి, అలా సౌండ్ వస్తే అది బ్యాటరీ బాగా సెట్ అయినట్టు అర్థం. ఈ నిన్న నాకు షాప్లో ఆయన నేర్పించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక రెడ్ కలర్ గీత ఉంది కదండి, అది కనపడకుండా అలా లాక్ చేయాలన్నమాట. అలా లాక్ చేస్తే మనం ఎక్కడైనా బయట షూటింగ్ చేసినప్పుడు కొంచెం వర్షం చినుకులు మంచుకి తడిసిపోవడం అలాంటివి జరిగినా ఏమవ్వదు అనమాట. అది తర్వాత ఇంకొకటి ఇక్కడ ఇలాగా కిందకి ఇలా అంటే ఈ క్యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సి టైప్ పిన్ పెట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బ్యాటరీ దాంట్లోనే ఒక పక్కనే మెమరీ కార్డు పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి. మెమరీ కార్డు అవసరం ఉండదు, ఆల్రెడీ ఇందులోనే 47 GB ఇంటర్నల్ మెమరీ ఇచ్చాడు. అదే ఎక్కువ నాలాంటి బిగినర్స్కి అయితే అది చాలా ఎక్కువ. కొంచెం సీనియర్లకి పెద్ద యూట్యూబర్లకి అయితే ఎక్కువ కావాలి మెమరీ కార్డు. సరే అండి, DJI ఓస్మో యాక్షన్ 5 Pro కెమెరా మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇది పవర్ బటన్ స్విచ్ అండి, ఇక్కడ ఉంటుంది. టడై పవర్ బటన్ స్విచ్ మీద పేపర్ అంటించారు అది. తర్వాత చప్పట్లు కొట్టండి మరి. ఇలా కిక్ వస్తుందండి కొన్నప్పుడు ఆన్ చేసినప్పుడు. డబ్బులు తర్వాత చెమటలు పడతాయి. మీకు అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక రబ్బర్ రింగ్ ఉంటుంది, దీనికి ప్రొటెక్షన్ అనమాట అండి. ఇది నిన్న ఆయన ఆల్రెడీ షాప్లో ఉన్నప్పుడు పెట్టేశాడు, నేను మర్చిపోయాను. ఆన్ చేద్దామండి. జస్ట్ ఇలా పవర్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. స్టార్ట్. దీన్ని మనం DJI మీమో యాప్కి కనెక్షన్ ఇచ్చి సెట్ చేసుకోవచ్చండి సెట్టింగ్స్ అన్నీ. నేను అది డౌన్లోడ్ చేశాను, యాప్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. మన దగ్గర డ్రోన్ ఉంది కదా DJI నియో డ్రోను, దానికోసం అని డౌన్లోడ్ చేశాను, ఉంది. తర్వాత చేస్తాను, నేను చేసి మళ్ళీ మీకు రివ్యూ చెప్తాను ఈ కెమెరా ఎలా ఉందని. దీంతో ఒక వీడియో చేసి మీకు పెట్టిన తర్వాత అర్థమైపోతుంది కదా ఎలా ఉందనేది. కానీ ఈ యూట్యూబ్లో మొత్తం ఎక్కడ చూసినా దీనికోసమే పిచ్చిగా ఉన్నాయి రివ్యూలు వీడియోలు అయితే. దీనికి క్వాలిటీ గురించి కానీ, దీని క్లారిటీ గురించి కానీ, నైట్ విజన్ గురించి కానీ, దీని స్టెబిలిటీ గురించి కానీ సూపర్గా ఉన్నాయి. అదిరిపోయిందండి కెమెరా క్వాలిటీ అయితే. పిచ్చి ఎక్కిపోతుంది ఇలా పెడితే. సూపర్ క్వాలిటీ అండి. అదండి మరి దీంట్లో ఎలా పెట్టాలి ఏంటి ఇంకా ఏం తెలియదు నాకు. ఇవన్నీ నేర్చుకుని దీంతో వీడియోలు చేసి మళ్ళీ నేను తర్వాత మీకు రివ్యూ ఎలా ఉన్నదో చెప్తాను. అదండి మరి DJI ఓస్మో యాక్షన్ 5 Pro కెమెరా అన్బాక్సింగ్ ఇలా ఉన్నది. మీకు వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే 4K 30 FPS 50 FPS 60 FPS 120 FPS వరకు రెజల్యూషన్లో రికార్డ్ చేయొచ్చండి.
10 బిట్స్ పెట్టుకుని తర్వాత మీరు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసుకునేటట్టయితే మరి పర్వాలేదు. ఒకవేళ నాలాగా బిగినర్ అయి ఉండి మొబైల్లో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీ మొబైల్ ఆ రెజల్యూషన్కి సూట్ అవుతుందో లేదో చూసుకొని ఒక వీడియో శాంపిల్గా తీసుకుని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని అప్పుడు చూసుకుని ఓకే అయితే 60 FPS 120 FPS 50 FPSలో తీసుకోండి. లేదు మీ మొబైల్ అంత రెజల్యూషన్కి సూట్ అవ్వట్లేదంటే కనుక 30 FPSలో సాధారణంగా ఏ మొబైల్ అయినా సపోర్ట్ చేస్తుంది. 4K కెమెరాలు ఉన్న మొబైలు. మరి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మరి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ఇంకా ఈ అన్బాక్సింగ్ కార్యక్రమాన్ని ముగించేద్దామండి ఇంతటితోటి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి తొందరలో వస్తాను. ఇంతవరకు నేను తీసిన వీడియోలను కూడా మీరందరూ లైక్లు చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చాలా బాగా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. తర్వాత ఇక ముందు చేసే వీడియోలు కూడా మీకు అందరికీ నచ్చే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తాను. తర్వాత మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ఫ్యామిలీ మెంబర్స్కి అండి. నాకంటూ పెద్ద ఫ్యామిలీ ఏం లేదు. మా మిస్సెస్, మా పాప, నేను కెమెరాలు కొన్నా, డ్రోన్లు కొన్నా, ఏం కొన్నా డబ్బులు మాది అంత మీ డబ్బులు ఉన్న ఫ్యామిలీ ఏం కాదండి. మామూలుగా పేదవాళ్ళు మీ అందరికి లాగానే. అయినా కానీ నేను డబ్బులు ఇక్కడక్కడ పోగు చేసి నా ఇష్టంతో ఇవన్నీ కొనేసుకుంటున్నా కానీ నా సంతోషం కోసం మా మిస్సెస్, మా పాప ఎప్పుడు ఏం మాట్లాడరు. ఏమైనా కావాలంటే కొనుక్కోండి, మీకు నచ్చింది చేయండి, ఏం పర్వాలేదు, మీరేమి పాడు చేయట్లేదు కదా అని అంటారు. వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.